పంచాయతీ మండల అభివృద్ధి అధికారుల పనితీరుపై ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరంలోని సంపద సృష్టి కేంద్రాలను పట్టాభి సందర్శించారు. యూనిట్లను బలోపేతం చేసి ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంచాలని ప్రభుత్వం చూస్తుంటే పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సంపదని సృష్టించినట్లు అమ్మవేసినట్లుగా రికార్డులు సృష్టిస్తున్నారన్నారు. తాను పర్యటనకు వస్తున్నానని ముందే తెలుసుకొని లేని వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారని, ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళంతా ఇదే ఉంది. ఇప్పుడు 2-3 రోజు ప్రాపర్గా చేసే వ్యవహారం ఎలా ఉంటుందో అది మేము మాకు తెలుసు కదా. ఇది మేకప్ చేసి పెట్టారు నేను వస్తానని. మీరు ఇవే ఆపాలి. ఎవరిని విజిట్కి వస్తున్నారంటే మొత్తం మేకప్ చేసేయటం, మా వాళ్ళు కూడా వచ్చి మాకు రిపోర్ట్లు ఇచ్చేయటం అంతా బాగుంది సార్. 4 ఫోటోలు దిగుతారు, 2 వార్తలు పేపర్లు వస్తాయి. చివరికి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి షెడ్లు ఫంక్షనాలిటీ లేకుండా దేనికి చెప్పండి. ఈరోజు మైలవరం గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి సలహా మేరకు మైలవరం పంచాయతీ పరిధిలో చెత్త నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి SWPC షెడ్, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఈ ఫెసిలిటీ అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి ఏ రకంగా చెత్తను సేకరిస్తూ ఉన్నారు, దానిని విడదీసి తడి చెత్త, పొడి చెత్త కింద విడదీసి ఏ రకంగా మరి కంపోస్ట్ కానీ డ్రై వేస్ట్ నుంచి వచ్చేటటువంటి రీసైకిలబుల్స్ ఇవన్నీ ఏ రకంగా వాటిని సెపరేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇంకా మెరుగ్గా ఏ విధంగా చేయాలి అన్న దానిపైన ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కూడా దానిలో పాల్పంచుకునే విధంగా, ఇది ఒక ప్రజా ఉద్యమంగా దాన్ని రూపాంతరం చెందే విధంగా కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నారు.